హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఉదయం లేవగానే అందరి ఇళ్ళల్లో కాఫీ టీ ఉంటాయేమో, మా ఇంట్లో మాత్రం అవి ఉండవు. ఖచ్చితంగా వేడి నీళ్ళు లేకపోతే నిమ్మకాయ కలుపుకొని తాగడం, తేనె కలుపుకొని తాగడం, రాగి జావ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కసారి మేము ఈ జావ తాగి టిఫిన్ని కూడా స్కిప్ చేసేస్తామన్నమాట. అట్లా ఉదయం లేవగానే ఇవే ఉంటాయి. ఎందుకంటే మాకు అసలు అలవాటే లేదు. ఆ కాఫీ టీలు చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు, మా వారికి అలవాట్లేదు. ఇంకా అవి అలా బంద్ అనమాట. నేను ఇక్కడైతే రాగి జావ పెడుతున్నాను. దీనిలో ఉప్పు అయితే అసలు వేయను, కొద్దిగా బెల్లం వేస్తాను. ఇంకా రుచి కోసం యాలకుల పొడి కొద్దిగా వేస్తాను. స్మెల్ బాగుంటుంది, మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా తాగే కంటే ఇలా కొద్దిగా బెల్లం, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. వీటిని ఇలా 2-3 పొంగులు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కొద్దిగా పాలు వేసి పక్కన పెట్టేస్తాను. పాలు వేయడం వల్ల ఏంటంటే తెల్లగా ఉంటుంది, కొద్దిగా కలర్ మారిపోతుంది రాగి జావకి. పిల్లలు ఏంటంటే ఇంక ఇష్టంగా తాగుతారు, వాళ్ళకి కొంచెం కలర్ కావాలి కదా, అందుకోసం పాలు కలుపుతాను. ఇంట్లో పని అంతా పూర్తి చేసేసాను. ఇక ఈ బట్టలు చేయడం అనేది ఉంది. నాకు పని చేయడంలో హబ్బా అనిపించేది మాత్రం ఇది ఒక్కటే. ఈ బట్టలు ఐరన్ చేయడం నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ప్యాంట్లు అయితే ఈజీగా తొందరగా చేయగలుగుతాను. షర్ట్లు చేసేటప్పుడు అమ్మో ఇవి నాకే వచ్చాయా అనిపిస్తుంది. ఏం చేద్దాం కానీ తప్పట్లేదు. మాకు అంటే మా వారికి డైలీ యూనిఫామ్ అనమాట. యూనిఫామ్ కోసం డైలీ పెట్టాల్సి వస్తుంది ఐరన్ బాక్స్ని. పిల్లలకు కూడా యూనిఫామ్ ఉంటుంది కదా, యూనిఫామ్ని చేస్తాను అప్పుడప్పుడు తీసుకొచ్చేసి పిల్లలకు కూడా నేర్పించేశాను, మీరే చేసుకోండి అని చెప్పేసి. అయినా కానీ వాళ్ళు ఆడుతూ పాడుతూ ఏదో ఒక్కొక్క టైంలో చేస్తారు, ఒక్కొక్క టైంలో మా వల్ల కాదు మేము ఇంతే వేసేసుకుంటాం అని చెప్పి వేసేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. నేను అన్నీ సివిల్ డ్రెస్సులు కూడా ఉంటాయి కదా వాళ్ళవి. మా వారికి అయితే డైలీ యూనిఫామ్ ఉంటుంది. ఈ పనిని మాత్రం ఇంట్లో పని అంతా చేసేసాక నాకు ఇంకా టైం ఉంది అనిపించినప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఐరన్ చేయడానికి అనిపిస్తుంది నాకెందుకో. అందుకని టైం ఎక్కువ ఉన్నప్పుడే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి అప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. ఈ బట్టలను ఐరన్ చేశాక మనం వెంటనే బీరువాలో పెట్టకూడదు. ఆ వేడికి క్లాత్ చీకు పట్టేస్తుంది. అందువల్ల ఆ వేడి తగ్గాక కొద్దిగా బట్టలన్నీ బాగా చల్లారిపోయాయి అనుకున్నాకనే వాటిని అల్మార్లో కానీ బీరువాల్లో కానీ పెట్టుకోవాలి. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక కూరగాయల కోసం మార్కెట్కి వచ్చాను. మా దగ్గర మార్కెట్కి వెళ్ళాలంటే సుమారు 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఇదైతే పెద్ద మార్కెట్ కాదు, రైతు బజారు. ఇదైతే కొద్దిగా దగ్గరలో ఉంటుంది. కొంచెం రేట్లు కూడా అటు ఇటుగా ఉంటాయి. మొన్నటిదాకా టమాటాలు 100 రూపాయలు 90 రూపాయలు అలా ఉన్నాయి కదా, ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు అనిపించింది. కేజీ టమాటా వచ్చేసి 45 రూపాయలు, మిగిలినవన్నీ నార్మల్గా ఉన్నాయి 30-40 రూపాయలు అలా ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు కాదు, ఇంకా ఇంట్లోకి అవసరమయ్యే కొన్ని సరుకులు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. కాఫీ, టీ పొడి, బియ్యము అట్లాంటివి కూడా రైతు బజార్లోనే ఉంటాయి. నిమ్మకాయలు, ఫ్రూట్స్ ఇవి కూడా ఉంటాయి. మనకి ఏవి కావాలన్నా చక్కగా కొనుక్కోవచ్చు. ఇక్కడే అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇక్కడ ఆకుకూరలు అవి తీసుకుంటున్నాము. సొరకాయల్లో 2 రకాలు ఉన్నాయి. తీగ జాతికి చెందినవి మామూలువి అని చూపిస్తున్నాడు ఆయన. ఇవైతే మామూలు సొరకాయ. తీగ జాతికి చెందినవి ఇలా కొద్దిగా తెల్లగా ఉన్నవి. నేను ఈ తీగ జాతికి చెందిన సొరకాయ అయితే తీసుకున్నాను. ఈ బూడిద గుమ్మడికాయలు అయితే మనకు ఒకప్పుడు కాయ ఇంత రేట్ అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు కేజీ లెక్కిస్తారంట. ఒక్కొక్క కాయ వచ్చేసి 2 కేజీలు 3 కేజీలు అలా ఉంది. నేను చాలా చిన్నది తీసుకుంటే ఖచ్చితంగా కేజీ ఉందని చెప్పింది ఆవిడ. కేజీ 40 రూపాయలు ఈ బూడిద గుమ్మడికాయలు అయితే. పిల్లల్ని స్కూల్కి పంపించేసాక వంట అది పూర్తి చేసి నేను మిషన్ కుడతాను. ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 2 కస్టమర్స్ అండి, ఇద్దరివి చెరొక 2 అనమాట. ఇవేంటంటే మనకి వీధిలో ఇళ్ళ వెంట వచ్చేసి అప్పుడప్పుడు వీళ్ళు అమ్ముతూ ఉంటారు కదా చాలా తక్కువ రేటుకి, అక్కడ తీసుకున్నారు. క్లాత్ పర్లేదు, డైలీ వేర్కి బాగానే ఉంది. ఇదైతే టాప్ క్లాత్, దీనికి ప్యాంట్ క్లాత్ వచ్చేసి ఇలా వచ్చింది. స్మూత్గా ప్యాంట్ కూడా క్లాత్ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే 200 అని చెప్పి తీసుకున్నారు, కానీ పొడవు తగ్గాయి. అన్నీ కూడా పొడవు సరిపడ రాలేదు, చాలా పొడవు తగ్గాయి. ఇవి 2 ఒకళ్ళవి, ఇవి 2 ఇంకొకరివి అనమాట. అట్లా
వీటికి ప్యాంట్కి కూడా క్లాత్ వచ్చేసింది. ఆ ప్యాంట్ క్లాత్ వీళ్ళు ప్యాంట్ కుట్టించుకోకుండా దీనికి లైనింగ్ వేసేయమన్నారు. సరే అని చెప్పేసాను నేను. అప్పుడు చూడలేదు నేను ఇంక పొడవు గురించి. బాగానే ఉంది కదా, ఓకే బాగానే ఉంటుంది కదా అనుకున్నాను. మామూలుగా ఇప్పుడు మెటీరియల్స్ బాగానే పెద్ద పన్నాతో వస్తున్నాయి కదా, మనం బయట షాపుల్లో తీసుకుంటే అలానే ఉంటాయేమో అనుకున్నాను. నాకైతే ఇప్పుడు అనుభవం అయింది. అంటే వీళ్ళమ్మడ వస్తున్నారని తీసుకున్నారు, తక్కువ వస్తున్నాయని చెప్పేసి. కానీ అదేంటంటే పన్నా ఉంది, కానీ కింద వైపు పొడవు అస్సలు సరిపోలేదు. మనం డిజైన్ని బట్టి డ్రెస్ కుట్టాలి కదా. డిజైన్ స్ట్రైట్గా ఉన్నప్పుడు స్ట్రైట్గా కుడితేనే బాగుంటుంది. కానీ ఈ డిజైన్ స్ట్రైట్గా ఉండి మనం అడ్డం వేసి కుట్టామనుకోండి, ఆ డ్రెస్ అందమే పోతుంది, అసలు లుక్కే కనిపించదు అనమాట. మనం కుట్టినా కానీ అది వేస్ట్ అయిపోతుంది. నేను ఒకటే ట్రై చేశాను, మొత్తం కటింగ్ కూడా చేయలేదు. అయినా ఎట్లుంటుందోలే, ఫస్ట్ ఒకటి కుట్టాక అంటే ఒకే రోజు కటింగ్ చేసి ఒకే రోజు కుట్టడం అట్లా కాదు. నేను ఏ రోజు ఈరోజు కుడతాను అనుకుంటే ఆ రోజు కటింగ్ చేసి ఇంకా ఆ రోజు అది కంప్లీట్ చేసుకుంటాను. ముక్కలు మళ్ళీ అక్కడ ఇక్కడ పడిపోతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు కట్ చేసినప్పుడే కుట్టుకుంటాను అనమాట. ఇది అలానే కట్ చేసి నిన్న కుడదామని ట్రై చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోయింది. గంటలు అయిపోవాల్సిన డ్రెస్ నాకు దాదాపు 2 గంటలు పట్టింది. ఎందుకంటే పొడవు సరిపోలేదు, కింద వైపు బాగా క్రాస్ వచ్చేసింది క్లాత్, పొడవు సరిపోలేదు. ఆ పొడవును అడ్జస్ట్ చేయడం కోసం నేను అటు చూసి ఇటు చూసి డిజైన్ కూడా పర్ఫెక్ట్గా పెట్టాలి కదా మనం, అటు చూసి ఇటు చూసి ఇంకా దీన్ని పొడవు సెట్ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. ఇదిగోండి పొడవు అయితే దాదాపు 2 ఇంచెస్ తగ్గింది, చూసారా ఎంత తగ్గిందో. దీన్ని ఇంకా ఈ రెడీమేడ్ డ్రెస్సెస్కి ఇంతకుముందు మనం బోట్ నెక్కులు పెట్టినప్పుడు నెట్ క్లాత్ ఇలా వేసేవాళ్ళం కదా పైపింగు, అలాంటి మోడల్ ట్రై చేశాను అనమాట. చూస్తే ఇంకా రెడీమేడ్ డ్రెస్ అలా ఉంది. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ కాదు, వాళ్ళు ప్యాంట్ క్లాత్, ఇదేమో టాపు, ఇది ప్యాంట్గా ఇచ్చారు. అయితే వీళ్ళు లెగ్గిన్ వేసుకుంటాం, మాకు ప్యాంట్ అవసరం లేదు, ఇదే లైనింగ్ వేసేయండి అంటే సరే అని చెప్పి ఇదే వేసేసాను నేను. ఇంకా ఈ లైనింగ్ క్లాత్నే నేను ఇక్కడ పైపింగ్ అలా ఇచ్చేసాను అనమాట. ఈ పొడవు అడ్జస్ట్ చేయడానికి ఇన్ని తిప్పలు పడ్డాను. ఈ డిజైన్ కూడా కరెక్ట్గా రావాలి, ఇలా నిలువుగా మనం అతుకు వేసినప్పుడు. అందుకే అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పేసి జాగ్రత్తగా వేసేసరికి నాకు టైం పట్టింది. ఇలా వెనక వైపు అయితే రౌండ్ షేపు, ఇంకా వీళ్ళు థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు, కానీ ఆ థ్రెడ్స్ నేను తర్వాత పెడతానని చెప్పి, అంటే క్లాత్ ముందు ఈ పొడవు వరకు అడ్జస్ట్ చేయాలి కదా, మిగిలిన క్లాత్ తోటి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఈ పొడవు వరకు అడ్జస్ట్ చేశాను ముందు. ఇదైతే బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇట్లా ఈ షేప్ నెక్ తీసుకున్నాను. డిజైన్ ఇలా ఉంది కదా, ఈ నెక్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ షేప్ నెక్ తీసుకున్నాను. కనిపిస్తుందా, ఇక్కడ కూడా పైపింగ్ వేసాను ఈ షేప్కి. ఇంకా ఈ ముందు వైపు కూడా పొడవు ఇంత సరిపోకపోతే ఇక్కడ గోటు వేసేసి పొడవంతా అడ్జస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా పొడవు వచ్చేసింది. ఈ క్లాత్ అంతా మనం అతికేసాక కరెక్ట్గా పొడవు వచ్చింది. ఈ డిజైన్ కూడా చూసే కరెక్ట్గా వేయాలి, చూసారా, ఇక్కడ అతుకు వేసినట్టు అనిపించకూడదు. అందుకని చెప్పేసి డిజైన్ కూడా అలా మ్యాచింగ్ చేసి కరెక్ట్గా చూసేసరికి చాలా టైం పట్టింది. మొత్తానికైతే ఇంకా డ్రెస్ ఏదో కొంత మేరకు అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్స్ వేయాలి, ఇంకా సైడ్ కుట్లు వేయాలి, కట్స్ కుట్టాలి, ఇంకా చాలా పని ఉంది. ఇంకా కాకపోతే ఇది ఈ పొడవు అడ్జస్ట్ చేసేసరికి నాకు ఇసుగు వచ్చేసింది అనమాట. ఇంకా పక్కన పెట్టేసాను, తర్వాత కుడదాంలే అని చెప్పేసి. ఈ మిగిలినవైతే క్లాత్ బాగానే ఉంది, కానీ నేను వాళ్ళకి చెప్పేసి ఇట్లా పొడవు సరిపోవట్లేదు అని, మరి ఏదైనా చేయమంటే చేస్తాను, ఇంకా లేకపోతే లేదు. ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. కష్టపడేటప్పుడు విసుగు అనిపిస్తుంది, ఇట్లా ఈ ముక్కలు అతుకులు వేయాలి, ఇట్లా చేయాలి అంటే. అంతే, చేతులు కుట్టేటప్పుడు కూడా డిజైన్ చూసుకొని మనం జాగ్రత్తగా చేతులు కుట్టుకోవాలి. డిజైన్ కరెక్ట్గా వస్తేనే డ్రెస్ అందంగా కనిపిస్తుంది. అందువల్ల ఆ చేతులు కూడా నాకు కొద్దిగా క్లాత్ తగ్గేలాగా అనిపించింది. అది కూడా చూసి నిదానంగా కుడదామని చెప్పేసి ఆల్మోస్ట్ కట్ చేశాను. కట్ చేసి లైనింగ్ అంతా అటాచ్ చేశాను, ఇంకా జాయిన్ చేయటమే. తర్వాత మెల్లిగా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ వరకు ఆపేశాను నేను. ఇలాంటివి తీసుకునేటప్పుడు కొద్దిగా చూసి జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అనిపించింది. వీడియో కూడా అయిపోయింది.